హాయ్ వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఫార్ములాస్ ట్యాబ్ గురించి నేర్చుకుందాం. మనం ఫార్ములాస్ ట్యాబ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ గ్రూప్స్ గురించి చూద్దాం. ఈ ఫార్ములాస్ ట్యాబ్ లో ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఫంక్షన్ లైబ్రరీ, సెకండ్ గ్రూప్ డిఫైన్డ్ నేమ్స్, థర్డ్ గ్రూప్ ఫార్ములా ఆడిటింగ్, ఫోర్త్ గ్రూప్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం మొదటిగా ఈ అన్ని ఫంక్షన్స్ వాడుకోవడానికి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ఏమంటామంటే ఇన్సర్ట్ ఫంక్షన్ ఆప్షన్ అండి. ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ ఆప్షన్ షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ F3. మనం ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ లో మనకి మోస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ కావాలా, ఆల్ ఫంక్షన్స్ కావాలా, లేకపోతే ఏవైతే మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ యొక్క లిస్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ లిస్ట్ లో నుంచి నాకు సపోజ్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ కావాల్సి ఉంటే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ నేను సెలెక్ట్ చేసుకోగానే ఆ డేట్ అండ్ టైం కి సంబంధించిన ఫంక్షన్స్ అని నాకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏ ఫంక్షన్ అయితే కావాలో ఆ ఫంక్షన్ నేను సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్ నాకు ఏమొస్తుందంటే ఇప్పుడు నవ్ అనేటువంటి ఫంక్షన్ వాడాను, డేట్ టైము వచ్చింది నాకు. ఇలా నాకు నచ్చినటువంటి ఫంక్షన్ ని కేటగిరీస్ లో నుంచి లేకపోతే రీసెంట్లీ యూజ్డ్ ఫంక్షన్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే నేను ఇన్సర్ట్ ఫంక్షన్ అనే దాన్ని వాడతాను. అలానే మనకి ఇక్కడ కొన్ని ఆటో సమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటివి? సమ్, యావరేజ్, కౌంట్, మిన్, మ్యాక్స్. సో వీటన్నిటి ఏమంటున్నాం? ఆటో సమ్ అంటున్నాం. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఎప్పుడైతే సమ్ అని సెలెక్ట్ చేస్తాను ఆటోమేటిక్ గా ఈ C2 నుంచి C5 ఉన్నటువంటి C2 నుంచి C5 వరకు ఉన్నటువంటి మొత్తం సెల్స్ యొక్క సమ్ నాకు వస్తుంది. అలానే యావరేజ్ కానీ లేకపోతే మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. సపోజ్ నేను ఇక్కడ మిన్ ఆఫ్ తీసుకున్నాను. మిన్ ఆఫ్ C2:C5 ఇలా తీసుకున్నప్పుడు ఏమైపోయింది? వీటిలో ఉన్నటువంటి మినిమం వాల్యూ ఏంటంటే 74. కాబట్టి నాకు వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 74 వచ్చింది. మినిమం వాల్యూ ఎంత వచ్చిందంటే మినిమం మార్క్స్ 1. మార్క్స్ 1 లో ఉన్నటువంటి మినిమం మార్క్స్ ఎంత వచ్చాయంటే నాకు 74 వచ్చాయన్నమాట. ఇన్ మార్క్స్ 1 74. ఇలా ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా ఎక్సెల్ లో మనం ఏ ఫంక్షన్ తీసుకున్నా కూడా అది ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి అది ఈక్వల్ టు తో స్టార్ట్ అవుతుంది. ఎనీ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ స్టార్ట్స్ విత్ ఈక్వల్ టు. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఫార్ములా అయితే ఒకటి సిస్టమ్ డిఫైన్డ్ ఫార్ములా. ఈ సిస్టమ్ డిఫైన్డ్ ఫార్ములానే మనం ఏమంటామంటే ఫంక్షన్ అని అంటాం అన్నమాట. ఇవైతే ఇన్సర్ట్ ఫంక్షన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైతే వాడుతున్నామో ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం ఏమంటామంటే సిస్టమ్ డిఫైన్డ్. ముందుగానే వాటి యొక్క సింటాక్స్, ఏమి ఇన్పుట్ ఇవ్వాలి, ఏమి అవుట్పుట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ముందుగానే ఒక ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆ ఫార్మాట్ లో మాత్రమే మనం ఎంటర్ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆటో సమ్ లో ఏమున్నాయి? మనం ఆల్రెడీ మిన్ చూసాము, సమ్ చూసాము, అలానే యావరేజ్, కౌంట్, మాక్సిమం ఆఫ్ గివెన్ రేంజ్. ఒకవేళ రేంజ్ ఇవ్వాలంటే ఎక్సెల్ ఫార్ములాస్ లో ఏం వాడాలి? కోలన్ వాడాలి. సపోజ్ నేను ఈ సెల్ C2 సెల్ నుంచి E2 సెల్ వరకు ఉన్నటువంటి మొత్తం వాల్యూస్ యొక్క మినిమం వాల్యూ లేకపోతే మాక్సిమం వాల్యూ కావాలి. మ్యాక్స్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నేను C2 ఎక్కడి వరకు వెళ్ళాలి? E5 వరకు వెళ్ళాలి. ఇలా నేను రేంజ్ స్పెసిఫై చేసినప్పుడు మీరు అక్కడ సెలక్షన్ కూడా అయింది చూడండి. ఎప్పుడైతే నేను మ్యాక్స్ ఆఫ్ C2:E5 అని కొట్టానో ఆ ఏరియా మొత్తం హైలైట్ అయింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మార్క్ ఎంత? 90. ఇలా ఒక పర్టికులర్ సెల్ నుంచి ఇంకో పర్టికులర్ సెల్ వరకు ఫార్ములాలో రేంజ్ మొత్తం స్పెసిఫై చేయాలంటే మనం కోలన్ వాడతాం. దీని వాల్యూ ఎంత వచ్చింది నాకు? ఆన్సర్ 95 వచ్చింది. ఇక్కడ 95 మాక్సిమం వాల్యూ ఉంది కదా, అది మాక్సిమం వాల్యూ వచ్చింది. మ్యాక్స్ ఆఫ్ C2:E5 మనకి ఎంత వచ్చిందంటే 95 మనకి ఆన్సర్ గా వచ్చింది అనమాట. రైట్. నెక్స్ట్ అలానే ఫైనాన్షియల్ ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి. అలానే లాజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ఉన్నాయి, లుక్అప్ అండ్ రిఫరెన్స్, మ్యాట్రిక్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఇంజనీరింగ్ ఫంక్షన్స్, క్యూ ఫంక్షన్స్. సార్ ఇలా ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఫంక్షన్స్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని ఒకవేళ ఎవరికైనా డౌట్ వస్తే దీంట్లో మనం ఒక్కొక్క ఫార్ములాస్ ట్యాబ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మనం మిగతా ఉన్నటువంటి ట్యాబ్లు అన్ని ఎక్స్ప్లెనేషన్ పూర్తయిన తర్వాత మన నెక్స్ట్ వీడియోస్ లో లాజికల్ ఫంక్షన్స్ మొత్తం ఒక వీడియోలో, టెక్స్ట్ ఫంక్షన్స్ లేకపోతే ఆల్రెడీ కొన్ని ఫంక్షన్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం ఒక గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ ఒక 2-3 పార్ట్లో, టెక్స్ట్ ఫంక్షన్స్ ఒక 2-3 పార్ట్లో కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అలా కాకుండా మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఫంక్షన్ వాడటంలో ఏదైనా డిఫికల్టీ ఉన్నా దాన్ని ఎలా వాడాలని చెప్పి మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ బాక్స్ లో ఒక పర్టికులర్ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయితే కావాలో లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు అర్జెంట్ గా కావాలో మీరు కానీ కామెంట్ బాక్స్ లో టైప్ చేసినట్లయితే డెఫినెట్ గా ఆ మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్లుగా వాటికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్ కేటగిరీ కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ లాజికల్ ఫంక్షన్ ఒకటి తీసుకొని చూద్దాం. ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ ఫంక్షన్ తీసుకుందాం. ఏంటది? అండ్ ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ లాజికల్ 1 ఏంటి? సపోజ్ ఇక్కడ C2 అనేది C2 > 60 ఉంది. అలానే లాజికల్ టెస్ట్ 2 లో
C3 కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంది. అలానే C3 కూడా C4 కదా, C4 కూడా గ్రేటర్ దెన్ 60 ఉంటే C5 కూడా గ్రేటర్ దెన్ 60 ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే లాజికల్ అంటే ఏం చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి 18 కాస్త నేను 35 కింద మార్చాను. ఎమ్మడే వచ్చింది చూడండి, ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే లాజికల్ ఫంక్షన్స్ బులియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. ఇక్కడ అండ్ ఫంక్షన్ ఏదైతే నేను వాడానో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది ట్రూ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని మనం వాడుకోవచ్చు. సార్ ప్రతి ఫంక్షన్ కి ఎక్కడో చోట డిపెండ్ అవ్వాలా, నేను సొంతగా చేయలేనా అనే డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. ఎవరైతే ఓన్ గా అండర్స్టాండింగ్ కేపబిలిటీ ఉంటుందో, సపోజ్ ఇఫ్ అనేటువంటి ఫంక్షన్ నేను ఇన్సర్ట్ చేస్తాను డైరెక్ట్ గా లాజికల్ ఫంక్షన్స్ లో ఇఫ్ కెళ్ళాను. ఇక్కడ నాకు హెల్ప్ ఆన్ దిస్ ఫంక్షన్ ఆన్లైన్ కనెక్ట్ అయింది కాబట్టి ఏమవుతుంది, నాకు ఒక వీడియో వచ్చింది, దానికి సంబంధించి ఆ ఎగ్జాంపుల్స్ వచ్చాయి. ఇక్కడ ఏముంది C2 లో ఇఫ్ C2 ఈక్వల్ టు ఎస్ 1 ట్రూ అయితే ఏం జరగాలి, ఫాల్స్ అయితే ఏం జరగాలి. ఇలా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి క్లియర్ గా ఉంటుంది. మీరు కానీ ఆన్లైన్ కనెక్ట్ అయ్యి వాడుకుంటే ఇలా వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఏదో ఒక హెల్ప్ సోర్స్ మీద కూడా మీరు డిపెండ్ అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ డిఫైన్ నేమ్ అంటున్నారు. డిఫైన్ నేమ్ అంటే ఏంటి, సపోజ్ ఇవన్నీ కూడా రాజుకు సంబంధించినటువంటి మార్క్స్. ప్రతిసారి నేను రాజుకు సంబంధించిన ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేయడం, లేకపోతే సెల్ యొక్క రేంజ్ స్పెసిఫై చేయడం ఇలా ఉండాలి. అలా లేకుండా ఏమి ఇవ్వచ్చు, నేను దీనికి ఒక పేరు పెట్టాను, ఏమని, రాజు మార్క్స్ అని పేరు పెట్టాను. ఆ 3 సెల్స్ కి ఏమైంది, రాజు మార్క్స్. స్కోప్ ఎంత వరకు, వర్క్ బుక్ షీట్, షీట్ కైనా పెట్టుకోవచ్చు, వర్క్ బుక్ అయినా పెట్టుకోవచ్చు. నేను వర్క్ బుక్ ఉంచాను. రాజు ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ అని చెప్పి రాశాను, కామెంట్. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రిఫర్ చేస్తుంది, C2 నుంచి E2 వరకు ఉన్నటువంటి వాల్యూస్ మొత్తాన్ని రిఫర్ చేస్తుంది. ఓకే, నాకు అక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ అలౌ చేయదు నేమ్ లో. సో అక్కడ నేను రాజు మార్క్స్ స్పేస్ లేకుండా ఇచ్చినప్పుడు నాకు ఇన్పుట్ యాక్సెప్ట్. ఇప్పుడు నేను ఈసారి సమ్ కనుక్కోవాలనుకోండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఫార్ములాలో, ఈక్వల్ టు సమ్ ఆఫ్, ఇక్కడ ఏం రాయొచ్చు, రాజు మార్క్స్. వచ్చింది చూడండి, అక్కడ ఆల్రెడీ మనం నేమ్ లో ఇచ్చాం కదా, రాజు మార్క్స్. ఓకే, అయిపోయింది. ఏమొచ్చింది, 240. నేను ఈసారి ఇండివిజువల్ గా ఏం సెలెక్ట్ చేయలేదు, ఆల్రెడీ రాజు మార్క్స్. ఈసారి యావరేజ్ కావాలి, యావరేజ్ కూడా ఏం రాస్తాను ఫార్ములా, ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఆల్రెడీ నేమ్ మేనేజర్ లో నా మార్క్స్ కి ఏమి ఇచ్చాను, రాజు మార్క్స్ అని ఇచ్చాను. రైట్, నేను అది సెలెక్ట్ చేసి ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో ఆటోమేటిక్ ఏమైపోయింది, యావరేజ్ వచ్చేసింది. ఇలా ఏదైనా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ కి ఒక నేమ్ పెట్టుకోవడానికి డిఫైన్ నేమ్ అంటాం. ఆ నేమ్ ని ఫార్ములాలో వాడుకోవాలి అంటే, ఏమైనా మల్టిపుల్ నేమ్స్ ఉంటే వాటి ఫార్ములాస్ లో వాడుకోవడానికి యూజింగ్ ఫార్ములా. సో డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్. సో టాప్ రో క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ వాల్యూస్ ఇన్ ద సెలెక్షన్. ఏవి, టాప్ రోవా, లెఫ్ట్ కాలమా, బాటమ్ రోనా, రైట్ కాలం. ఇలా సెలెక్షన్ బేస్ చేసుకొని కూడా మనం ఈ నేమ్ ని క్రియేట్ చేయడానికి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్ ఏదైనా ఎడిట్ చేయాలన్నా, కొత్త ఏమైనా నేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ కి ఏదైనా పేరు ఇవ్వాలన్నా, మోడిఫికేషన్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా కూడా మనకి నేమ్ మేనేజర్ ఆప్షన్ ఆ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే మనకి ఇక్కడ ట్రేస్ ప్రెసిడెన్స్ అని ఉంది. అంటే ఏంటి, ఈ పర్టికులర్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ ప్రెసిడెన్స్, దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, వాటిని ఏమంటామంటే ట్రేస్ డిపెండెన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని తీసేసాను నేను. ఇప్పుడు ట్రేస్ ప్రెసిడెన్స్ వచ్చాయి. సో ఇది దేన్ని బేస్ చేసుకొని వచ్చింది, ఈ 3 వాల్యూస్ బేస్ చేసుకొని వచ్చింది కాబట్టి ట్రేస్ ప్రెసిడెంట్ తీసుకుందాం. అలానే దీని మీద డిపెండ్ అయి ఉండేవి ఏమేమి ఉన్నాయి, ఈ పర్టికులర్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఏమేమి ఉన్నాయి, ఈ ఫంక్షన్ డిపెండెంట్, ఈ వాల్యూ డిపెండెంట్, ఈ వాల్యూ డిపెండెంట్. ఈ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఏవైతే ఫార్ములాస్ రాసామో అవన్నీ కూడా డిపెండెంట్స్. ఈ ఫార్ములా, ఈ ఆన్సర్ ఎలా వచ్చింది, దేని బేస్ చేసుకొని వచ్చింది కూడా అది ట్రేస్ ప్రెసిడెన్స్ అని చెప్పేసి ఆప్షన్ మనకున్నాయి. అలానే యారోస్ తీసేయాలంటే రిమూవ్ యారోస్ ఆప్షన్ ఉంది. అలానే మనకి ఇక్కడ షో ఫార్ములాస్, ఇక్కడ మనకి వాల్యూస్ కనపడుతున్నాయి కదా, ఒక్కసారి మనకి డౌట్ వస్తుంది సేమ్ ఫార్ములా రాసాం. అప్పుడు ఏం చేయొచ్చు, మనం షో ఫార్ములాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడెక్కడో ఇక్కడ ఫార్ములా బార్ లో కాబట్టి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా బార్ లో చాలా చిన్న ఫార్ములా కనపడుతుంది, ఇక్కడ మనం డైరెక్ట్ చూసుకోవచ్చు కదా, సమ్ ఆఫ్ మార్క్స్, యావరేజ్ ఆఫ్ రాజు మార్క్స్ అని చెప్పేసి మనం వాడుకుంటాం. ఇలా మనకి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, షో ఫార్ములాస్, షో మార్క్స్. డైరెక్ట్ గా వాల్యూస్ కావాలా, లేకపోతే ఫార్ములాస్ కూడా మనం ఏమేం ఫార్ములాస్ రాశారు, లేదు నేను మోడిఫై చేశాను మీకు ఫైల్ పంపించాను మీరు చూద్దాం అనుకుంటే కూడా షో ఫార్ములాస్ సెలెక్ట్ చేయడం ద్వారా మీరు ఆ ఫార్ములాస్ అన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఎర్రర్ చెకింగ్ ఉంది. ఈ ఎర్రర్ చెకింగ్ ఏం చేస్తుంది, మనకి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, చెక్ ఫర్ కామన్ ఎర్రర్స్ దట్ అకర్ వెన్ యూజింగ్ ఫార్ములాస్. మనం ఏమన్నా కామన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే
ఆ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏముంటుందంటే ఎర్రర్ చెకింగ్ ఉంటుంది. ఎంటైర్ షీట్ లో ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఆ ఫార్ములాస్ కి సంబంధించిన ఎర్రర్స్ చెక్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. రైట్. ఎవాల్యుయేట్ ఫార్ములా. ఈ ఫార్ములా ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? ఎవాల్యుయేట్. సో యావరేజ్ ఆఫ్ రాజు మార్క్స్ ఎలా ఎవాల్యుయేట్ అయింది? యావరేజ్ ఆఫ్ C2:E2 ఈ వాల్యూస్ అన్ని కూడా యాడ్ అయ్యి ఆన్సర్ ఎంత వచ్చింది? 82 పాయింట్. స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది? స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది? యావరేజ్ ఆఫ్ రాజు మార్క్స్ ఇచ్చాం. దీని తర్వాత రాజు మార్క్స్ అంటే C2 నుంచి E2 వరకు రీప్లేస్ అయ్యాయి. తర్వాత అది క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వచ్చింది. ఇలా ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యామో ఆ ఫార్ములా క్యాలిక్యులేషన్ కోసం దాన్ని ఎవాల్యుయేట్ ఫార్ములా అంటారు. అలానే వాచ్ విండో. ఈ వాచ్ విండోలో ఏం చేయొచ్చు? యాడ్ సెల్స్ టు ద వాచ్ విండో లిస్ట్ టు కీప్ అన్ ఐ ఆన్ ద వాల్యూ యూ అప్డేట్ other parts of the sheet. The watch window stays on top so that you can watch these cells even when you are working over other cells. ఈ వాచ్ విండోలో నేను ఏం చేశాను? ఈ పర్టికులర్ వాల్యూ అనేది యాడ్ వాచ్ పెట్టాను. దేని మీద పెట్టాను యాడ్ వాచ్? ఈ పర్టికులర్ వాల్యూ మీద యాడ్ వాచ్ పెట్టాను. ఓకే. ఎప్పుడైతే నేను ఇక్కడ సపోజ్ ఎక్కడో నేను వాల్యూ మోడిఫై చేస్తున్నాను. వాల్యూ మోడిఫై చేసినప్పుడు ఏంటి? ఎక్కడైతే మోడిఫికేషన్ జరుగుతున్నాయో నేను వాచ్ విండో పైన పెట్టి ఎక్కడ ఏ మోడిఫికేషన్ చేసినా కూడా ఏ ఏరియాలో ఏ రకమైనటువంటి మోడిఫికేషన్ నేను చేసినా ఆ పైన ఉన్నటువంటి వాల్యూ ఏదైనా ఎఫెక్ట్ అయితే నేను డైరెక్ట్ గా ఆ వాల్యూస్ ని చూసుకోవడానికి ఏమన్నా రెగ్యులర్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ నా ఫార్ములాస్ వల్ల ఇంకేమన్నా అవుతున్నాయా అని చూసుకోవడానికి నేను వాచ్ విండో అనే దాన్ని నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే గ్రూప్ ఆఫ్ సెల్స్ నాకు ఇంపార్టెంట్ వాటి వాల్యూస్ మానిటర్ చేసుకోవడానికి నేను ఏం చేయొచ్చు అంటే వాచ్ విండో అని చెప్పేసి చేసుకోవచ్చు. అలానే క్యాలిక్యులేషన్ ఆప్షన్ జనరల్ గా ఆటోమేటిక్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎక్సెప్ట్ డేటా టేబుల్స్ మాన్యువల్ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను దేంట్లో పెట్టాను క్యాలిక్యులేషన్ ఆప్షన్స్? మాన్యువల్ అని పెట్టాను. ఇప్పుడు మాన్యువల్ అని పెట్టి ఇక్కడ 85 అనేటువంటి వాల్యూ ఇచ్చాను. ఇక్కడ 78 అనేటువంటి వాల్యూ ఇచ్చాను. ఇక్కడ 99 అనేటువంటి వాల్యూ ఇచ్చాను. ఆటోమేటిక్ గా ఏమేమి అప్డేట్ అవ్వాలి? టోటల్ అప్డేట్ అవ్వాలి, యావరేజ్ అప్డేట్ అవ్వాలి, ఇది కూడా అప్డేట్ అవ్వాలి. మాక్సిమం వాల్యూ 99 వచ్చింది. కానీ ఎందుకు ఇవి అప్డేట్ అవ్వలేదు? జనరల్ గా అయితే ఇందాక మనం వాల్యూ మార్చినప్పుడు అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు అప్డేట్ అవ్వలేదు? క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ లో నేను మాన్యువల్ అని పెట్టాను. ఇలా కాకుండా నేను ఎప్పుడైతే ఆటోమేటిక్ అని పెడతాను, ఆటోమేటిక్ చూడండి అప్డేట్ అయ్యాయా అవ్వలేదా? ఇలా క్యాలిక్యులేషన్స్ మీరు చేంజెస్ చేసిన తర్వాత మొత్తం చేంజెస్ అయిపోయిన తర్వాత మాన్యువల్ గా క్యాలిక్యులేషన్ లో ఉన్నటువంటి చేంజెస్ అప్లై అవ్వాలా, లేకపోతే డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అప్లై అవ్వాలా, లేకపోతే ఆటోమేటిక్ ఎక్సెప్ట్ ఫర్ డేటా టేబుల్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ వద్దు సార్, నాకు ఇందాక వాల్యూస్ ఇలా ఉన్నాయి, ఈ వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు నేను దీన్ని మాన్యువల్ గా పెట్టుకున్నాను అనుకుందాం. మాన్యువల్ గా పెట్టుకొని దీని వల్ల 98 కింద మార్చాను. 98 కింద. అప్పుడు ఏం రాయాలి నేను? ఇప్పుడు మారిందా? మాన్యువల్ ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేట్ నవ్ అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయింది. సో సో ఈ క్యాలిక్యులేట్ నవ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుంది? ఈ క్యాలిక్యులేట్ నవ్ ఆప్షన్ నేను సపోజ్ ఒక చేంజ్ చేశాను. ఇక్కడ నేను 99 అనేటువంటి ఒక వాల్యూ ఇచ్చాను. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ లో మాన్యువల్ ఉంది. ఆటోమేటిక్ అప్డేట్ అవ్వదు కదా. అప్పుడు నేను ఏమంటానంటే క్యాలిక్యులేట్ నవ్ అని చెప్పి తీసుకున్నాను. అలానే క్యాలిక్యులేట్ షీట్. సో ఏదైతే యాక్టివ్ షీట్ ఉందో ఆ క్యాలిక్యులేట్ మొత్తం షీట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ ఎప్పుడు వాడతామంటే దీన్ని యూ ఓన్లీ నీడ్ టు యూజ్ దిస్ ఇఫ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ ఇస్ టర్న్డ్ ఆఫ్. ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ టర్న్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు క్యాలిక్యులేట్ నవ్ కానీ క్యాలిక్యులేట్ షీట్ అనే ఆప్షన్ వాడాలి. ఇవన్నీ కూడా మనకి ఫార్ములా స్టాక్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు కానీ ఈ ఛానల్ యూస్ఫుల్ గా ఉంటుంది, ఈ ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ చేయాలి అంటే మీరు మన ఛానల్ కి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలానే ఛానల్ కి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.